ములుగు జిల్లాలో ఓ వ్యక్తిని సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టించారు. రామచంద్రపురం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద నుంచి 4.80 లక్షల రూపాయలను స్వాహా చేశారు. బాధితుడు స్మార్ట్ ఫోన్ లో జియో సిమ్ కార్డు ఉపయోగిస్తూ యూపీఐ యాప్ ద్వారా లావాదేవీలు చేస్తున్నాడు. ఈ నెల 24న మెడికల్ షాప్ లో 700 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నించగా బ్యాలెన్స్ లేదని తేలింది. దీంతో బాధితుడు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేశాడు. ఈ నెల 23న తన ఖాతా నుంచి 4,80,000 గుర్తు తెలియని వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించాడు. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగమేనని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లాలో ఓ వ్యక్తిని సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టించారు. రామచంద్రపురం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద నుంచి 4,80,000 రూపాయలను స్వాహా చేశారు. బాధితుడు స్మార్ట్ ఫోన్ లో జియో సిమ్ కార్డు ఉపయోగిస్తూ యూపీఐ యాప్ ద్వారా లావాదేవీలు చేస్తున్నాడు. ఈ నెల 24న మెడికల్ షాప్ లో 700 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నించగా బ్యాలెన్స్ లేదని తేలింది. దీంతో బాధితుడు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేశాడు. ఈ నెల 23న తన ఖాతా నుంచి 4,80,000 రూపాయలు గుర్తు తెలియని వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించాడు. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగమేనని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.